హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అయితే వేయాలండి. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ మన షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ సగాన్ని ఫోల్డ్ చేసి దాన్ని స్ట్రైట్గా పట్టుకొని మెయిన్ డాట్ అయితే వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టే వైపు కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా అయితే డాట్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి హార్మోల్ వైపు అండి. మనం మెయిన్ డాట్ వేసాం కదండి, మెయిన్ డాట్కి హార్మ్ హోల్ స్ట్రైట్గా పట్టుకొని మెయిన్ డాట్ అయితే వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనం ఫస్ట్ వేసిన లాగే వేయాలండి. డాట్స్ అనేవి చాలా నీట్గా స్ట్రైట్గా వేయాలండి. మనం స్ట్రైట్గా వేస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా నిల్చుంటుందండి. నెక్స్ట్ షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ని వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా ఎదురెదురుగా వేసుకోండి. హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేవి రెండు కూడా ఎదురెదురుగా పెట్టుకుంటే మీకు అనేది షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఒకవైపుకి అయిపోవడం అలాంటివి సమస్యలు ఏమి ఉండవండి. ఫస్ట్ వచ్చేసి మొత్తం మనం ఎన్ని పీసులు అయితే తీసుకున్నట్టుగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోండి. దాని మీద ప్రెస్ కుట్టు వేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఆ తర్వాత లైనింగ్కి జరిగిపోకుండా స్టిచ్ అయితే వేయండి. ఈ విధంగా వేసారంటే మీకు నీట్గా అనేది ఫినిషింగ్ నీట్గా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేయండి. ఇలా రెండు షేప్ బెల్ట్లు ఒకేసారి కుట్టుకుంటే రెండు కరెక్ట్గా చూడండి, ఏ పార్ట్ కా పార్ట్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి షేప్ బెల్ట్ కిందకి వచ్చి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి పెట్టాలండి. ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కింద పెట్టి షేప్ బెల్ట్ అనేది పైన పెడితే మీకు షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుందండి. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా కుట్టు అయితే వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ కుట్లు అయితే వేసుకోండి. ఖర్చు ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ వైపు పెట్టుకొని పైన ప్రెస్ కుట్టు అయితే వేయాలండి. ఇలా వేస్తే మీకు చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా నించుంటుందండి. కింద దిగిపోయి జారిపోయడం అనే సమస్య అయితే దీంట్లో రాదండి. ఇలా చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కాజా పట్టీ అండి. కాజా పట్టీ అనేది బ్లౌజ్ లోపల వైపు నుంచి వేయాలండి. అక్కడ మనం టక్స్ పెట్టాం కదండి, అక్కడ చిన్న కుర్చీలో అయితే ఫ్రిల్ పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ పైనకి మనం కాజా పట్టీ అనేది ఫోల్డింగ్ రావాలండి. అలా అయితే మన కాజా పట్టీ అనేది చాలా నీట్గా వస్తుంది. స్లోగా నెమ్మదిగా అయితే స్టిచ్ చేయండి, ఫినిషింగ్ బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదండి పైన, అది తీసేయాలండి. హుక్స్ పట్టీ అయితే మన ఫ్రంట్ పార్ట్ పైనుంచి అటాచ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా వేయాలి. పైన ప్రెస్ కుట్లు అయితే వేసుకోవాలండి. ప్రెస్ కుట్టు వేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ బాగుంటుందండి. స్టిచెస్ అయితే వేస్తే ఇది కూడా ఎక్స్ట్రా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్స్ రెండు ఒక దగ్గర పెడతాను, చక్కగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ బెల్ట్ కోసం అనేసి అలా పావించి మడత అయితే వేసుకోవాలండి. వీడియోలు చూపిస్తాను కదండి, అలా ఉంటే అది హెమ్మింగ్ కోసం అండి. నెక్స్ట్ షోల్డర్స్ జాయిన్ చేయాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నేను ఫ్రంట్ వైపు నెక్ ఉంటుంది కదండి, అదే నెక్ వైపుకి ఒక స్టిచ్ అయితే కిందకి వేస్తానండి. దానివల్ల భుజాలు జారకుండా స్టిఫ్గా అయితే ఉంటుందండి బ్లౌజ్ అనేది. హ్యాండ్స్ జాయింట్ అండి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మన షోల్డర్ దగ్గర నుంచి ముందు వరకు ముందే అటాచ్ చేసుకొని తర్వాత వచ్చేసి మిగతా పార్ట్ అటాచ్ చేయాలి. వీడియోలు చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ నుంచి ముందు ఒకవైపు అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ షోల్డర్ నుంచి రెండో వైపు కూడా అటాచ్ చేయాలండి. అలా అయితే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజ్ అనే ముడతలు అవి రాకుండా ఉంటాయండి. నెక్స్ట్ పైన రెండో స్టిచ్ అయితే ఫస్ట్ నుంచి వేసుకోవచ్చండి. కానీ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం షోల్డర్ దగ్గర నుంచే ఫస్ట్ అటాచ్ చేసుకోండి. వీడియోలు చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అయితేనే అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎలా అయితే అటాచ్ చేసామో సెకండ్ వన్ కూడా అలానే అటాచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దారాలు ఏమైనా ఉంటే అలా నీట్గా కట్ చేసుకోండి. బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. దారాలు అవి ఉంటే చిరాగ్గా ఉంటుంది కదండి, అది లేకుండా కస్టమర్కి కూడా కొంచెం నీట్గా కుట్టినట్టు అనిపిస్తుంది కదండి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా దారాలు ఏమైనా ఉన్నా వెంటనే తీసేసుకోండి.
చూడండి, ఇవి పోట్లీ బటన్స్ పెట్టి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టానండి. అది ఎవరికైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీకు. జస్ట్ నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది మాత్రం చెప్తున్నది. అది పైపింగ్ అండి. పైపింగ్ కోసం అయితే నేను క్రాస్ పీసులు తీసుకొని దానికి ఒక వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేశానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే అలా అటాచ్ చేసుకోవాలండి పైపింగ్ కోసం. ఇక్కడ కూడా చూడండి, టక్స్ ఇలా ఇవ్వాలండి. రౌండ్ తిరిగిన దగ్గర అలా టక్స్ అని వేస్తే పైపింగ్ మీదకి లేచినట్టుగా ఉండదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ అయితే అలా లోపలికి అమర్చుకోవాలండి. థ్రెడ్ని గట్టిగా పట్టుకొని మనం లోపలికి ఫోల్డింగ్ అయితే ఇస్తే మనకి థ్రెడ్ ఎంత అయితే ఉందో అదే ఉండి ఖర్చులు అయితే లోపలికి వెళ్ళిపోతాయండి. ఓన్లీ థ్రెడ్ మాత్రమే మనకి పైపింగ్లో కనిపించాలండి. ఖర్చులతో కలిపి కానీ మీరు ఫోల్డింగ్ చేస్తారంటే పైపింగ్ అయితే అంత నీట్గా రాదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా టైట్గా అయితే థ్రెడ్ పట్టుకోవాలండి. పైపింగ్ అనేది చాలా నీట్గా చక్కగా వస్తుందండి. మీకు పైపింగ్ కూడా క్లారిటీగా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు పైపింగ్ కోసం ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చిన టిప్ అండి. మనం పైపింగ్కి స్టిచ్ అనేది వేస్తాం కదండి, అక్కడ రౌండ్ తిరిగే దగ్గర నేను వీడియో చూపిస్తున్నాను కదా, అలా చిన్న టక్ అయితే అక్కడ ఇచ్చుకుంటే రౌండ్ నీట్గా తిరుగుతుంది. పైకి లేచినట్టు కూడా ఉండదండి. పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఎక్కడ పైకి అనేది లేకుండా చక్కగా ఉంది. సైడ్ జాయింట్ అండి, మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర, నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర, నడుము దగ్గర మన ఆది బ్లౌజ్లో కొలతలు పెట్టి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. స్ట్రైట్గా అయితే స్టిచ్ వేయండి. ఈ సైడ్ జాయింట్ మనం ఎంత నీట్గా అయితే వేస్తామో మన ఫిట్టింగ్ అంత బాగుంటుందండి బాడీకి. ఇది వంపులు తిరుక్కొని అటు ఇటు వేస్తే కనుక మన ఫిట్టింగ్ అయితే పోద్దండి. బ్లౌజ్ అంతా ముడతలు వచ్చేస్తాయి. నెక్స్ట్ వైపు కూడా మనం చూపించాం కదండి, ఆ విధంగా అయితే వేయాలండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ అండి. షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేయాలండి. ఈ డాట్స్ అటు ఇటు వంపులు తిరగకూడదు, స్ట్రైట్గా ఒక లైన్లో వేసేయాలండి. ఎక్స్ట్రా కట్లు అయితే వేసుకోండి. లాస్ట్లో వచ్చేసి అలా వేసి ఎక్స్ట్రా కోరస్ అన్నీ తీసేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కనుక మీకు నచ్చితే ఇంకేదైనా కావాలంటే నాకు కామెంట్